బిజినెస్ ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీస్తో యాడ్స్ చేయటం కామన్. కానీ కొంతమంది సినిమాను పైరసీ చేసినట్టు సెలబ్రిటీల ఐడెంటిటీని కూడా పైరసీ చేస్తున్నారు. హీరో హీరోయిన్ల పేర్లు, వాళ్ళ ఫోటోలు, వీడియోలు వాడుకుంటూ బిజినెస్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఒక ప్రైవేట్ కాస్మెటిక్ డాక్టర్ తన క్లినిక్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ను చూపిస్తూ అల్లు అర్జున్ ముక్కు, దవడ ఇంత షార్ప్గా మారడానికి కారణం ప్లాస్టిక్ సర్జరీనే అని చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్ సర్జరీ అందరికీ అందుబాటులో ఉంటుంది అని చెప్పడం కోసం ఆయన బన్నీని ఉదాహరణగా చూపించారు. కానీ నిజంగా బన్నీ ఆపరేషన్ చేయించుకున్నాడో లేదో ఎవరికీ తెలియదు. మరి ఆయన చెప్పిన మాటలు నిజమని పేషెంట్లు నమ్మి ఆ హాస్పిటల్కి వెళితే పరిస్థితి ఏంటి? ఆ హాస్పిటల్కి లైసెన్స్ ఉండి ఆయన కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయ్యుంటే పర్వాలేదు, కానీ లేదంటే దీనిపైన బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బిజినెస్ ప్రమోషన్ కోసం వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోటోలు, వీడియోలు వాడడం, అలాగే లేనిపోని సర్జరీలు వాళ్ళకి అంటగట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇలా సెలబ్రిటీలను బిజినెస్ ప్రమోషన్ కోసం వాడుకోవడం కొత్తేమీ కాదు. మొన్న జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున కూడా కోర్టులను ఆశ్రయించి మా ఫోటోలు కానీ వాయిస్లు కానీ ఇలా వాడుకోకూడదు అని చెప్పి కోర్టుల నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు బన్నీ అలాగే అకీరానందన్ విషయంలో కూడా ఫ్యాన్స్ ఇలా లీగల్ గా మూవ్ అవడం హాట్ టాపిక్ అయింది. వ్యూస్ వస్తాయనో లేదా బిజినెస్ అవుతుందనో ఇలా సెలబ్రిటీల ప్రైవసీని దెబ్బతీయటం ఎంతవరకు కరెక్ట్? పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి.